వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి వార్తే ఖచ్చితంగా. ఎందుకు అనంటే ఈనాళ్ళు ఏపీకి సంబంధించి ఈ లిక్కర్ స్కామ్లో ఎవరెవరు ఉన్నారంటే ఏపీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు, వైఎస్ఆర్సీపీ హయాంలోనే జరిగింది అన్నటువంటి పాయింట్. అలాగే వీళ్ళకి తెలంగాణకి సంబంధించినటువంటి మన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి నిందితులు వాళ్ళు దుబాయ్లో షెల్టర్ ఇచ్చారు అనేటువంటిది, అలాగే హైదరాబాద్ కేంద్రంగా కూడా దీనికి సంబంధించినటువంటి లావాదేవీలు జరిగాయి అనేటువంటివి ఈనాళ్ళు మనం చూసాం. అందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంక్వైరీ ఇవన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి. సిట్ కూడా వేశారు, అంతా అయ్యింది. ఆఫ్టర్ దట్ దీంట్లో ఇంకోటి కొత్తగా వినిపిస్తున్నటువంటి వార్త ఏంటంటే ఈ లిక్కర్ కేసులో ఏవైతే ఈ షెల్ కంపెనీలు అనేవి ఫ్లోట్ చేశారో ఆ కంపెనీలకు సంబంధించినటువంటి దాంట్లో తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, కేశినేని చిన్ని గారి భార్య శ్రీమతి జానకీ లక్ష్మికి ఈడీ నోటీసులు జారీ చేశారు. 1-2 సార్లు జారీ చేయడం అయింది. దీనికి సంబంధించి వివరణ కూడా ఇచ్చారు. అయితే దీంట్లో ఏముంది అనేది చూస్తే రాజ్ కసిరెడ్డి తోటి కేశినేని శివనాథ్ గారి సతీమణి జానకి లక్ష్మి గారికి ఉన్నటువంటి వ్యాపార లావాదేవీలు, ఈ వ్యాపార లావాదేవీల్లో ఉన్నటువంటిదే ముఖ్యంగా ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పి ఈ సంస్థతో నడిపించినటువంటి అంతర్గత ఒప్పందాలు, వీటన్నిటి మీద కూడా ఆధారాలు ఇవన్నీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఆరాధిస్తున్నారు. సో లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చినటువంటి ఈ ప్రాఫిట్స్ కావచ్చు, లేదంటే నేరపూరిత సొమ్ము హవాలా ఆర్ థర్డ్ పార్టీ అగ్రిమెంట్స్ వీటి ద్వారా కూడా వెళ్ళింది అని చెప్పి ఎస్టాబ్లిష్ చేశారు ముందే. దానికి సంబంధించి ఒక్కొక్కటిగా తీసినప్పుడు రాజ్ కేశిరెడ్డికి ఏ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయి, ఎందులో వాటాలు ఉన్నాయి, ఏది ఓనర్షిప్, ఏది ఇలా డిఫరెంట్ ఆయనకి సంబంధించినవన్నీ కూడా స్క్రూటినీ చేస్తున్న నేపథ్యంలో ఇందులో ఎంపీ కేశినేని శివనాథ్ గారి సతీమణి పేరు రావడం అనేది చాలా సంచలనాత్మకమైంది. అయితే దీనికి సంబంధించి కేశినేని చిన్ని చాలా తీవ్రంగా ఖండించారు. దీనికి సంబంధించిన వివరాలు కూడా ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చాము. అయితే అసలు ఈ కంపెనీ దేనికి వచ్చింది ఏంటి అనేది చూస్తే కేవలం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఒక ల్యాండ్ డెవలప్మెంట్ కోసం 2021 డిసెంబర్లో ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ పర్పస్ వెహికల్ మాత్రమే, దాని గురించి మాత్రం. అయితే ఈ ప్రాజెక్ట్ 2022-23లోనే ఆగిపోయింది. ఇందులో మా కుటుంబానికి లిక్కర్ స్కామ్ తోటి ఎటువంటి సంబంధం లేదు, లావాదేవీలతో కూడా ఎటువంటి సంబంధం లేదు. గతంలోనే దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఇచ్చున్నాము. ఈ లిక్కర్ స్కామ్లో మాకంటూ ఎటువంటి సంబంధం లేనే లేదు అని చెప్తున్నారు. సో వ్యాపార సంబంధాలు మాత్రం అది ప్రాజెక్టు నిలిచిపోయినా, ప్రాజెక్టు ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ కాదు, రాజ్ కేశిరెడ్డి ఎవరైతే ఉన్నారో రాజ్ కేశిరెడ్డి తోటి వ్యాపార వ్యవహారాలు చేశారు అనేది, అంటే రాజకీయం వేరు, వ్యాపారం వేరు కింద చూడాల్సి వస్తుంది ఇక్కడ ఇలాంటివి వచ్చినప్పుడు. సో అది అక్కడికి క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇక దీంట్లో ఎటువంటి సంబంధం మాకేమీ లేదు. కానీ నోటీసులు ఎందుకు ఇస్తారు, ఆల్రెడీ మేము దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇచ్చి ఉన్నాం కదా అంటూ ఆయన ఈ చర్యను చాలా తీవ్రంగా ఖండించారు. అక్కడ ఒక పక్కనేమో ఎంక్వైరీలో ఇంకా సోదాలు చేసుకుంటూ వెళ్తున్నారు, ఇక్కడ చూస్తేనేమో దాన్ని ఖండించి మాకు సంబంధం లేదు అంటున్నారు. మరి ఏది నిజం అనేది దర్యాప్తు అధికారులే బయటపెట్టాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.